ఇప్పుడు ప్రారంభమైనప్పుడు ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని ఎత్తుకొని వాళ్ళకు చూపిస్తూ, ఇదిగో మీరందరూ నా వైపు చూడండి, ఈ బిడ్డ వంటి స్వభావం మార్పు నుండి చిన్న బిడ్డల వంటి స్వభావం ఎవరికైతే ఉంటుందో అలాంటి వారిదే పరలోక రాజ్యము. ఆ రాజ్యంలో వాళ్ళు గొప్పవాళ్ళుగా ఉంటారు. కనుక ఇక్కడ కూడా ఇలాంటిది వారిదే పరలోక రాజ్యము, దేవుని రాజ్యము. 1000 ఏండ్ల పరిపాలన. ఏమండి, 1000 ఏండ్ల పరిపాలన అయిన తర్వాత దేవుని రాజ్యము ఆటోమేటిక్గా కలుసుద్ది. ఆ దేవుని రాజ్యంలో యుగ యుగాలు మన బిడ్డలు మనము మహిమ దేహాలతో ఉంటాము ప్రియులరా. ఏ దేహాలతో? మహిమ దేహాలతో ఉంటాం. కనుక ఈ దేహము శాశ్వతమైనది కాదు. ఈ భూమి ఆకాశం